హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 8th May వరకు అయితే టైం ఉంది. సో ఆ డేట్ లోపు మనము ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. లేటెస్ట్ నోటిఫికేషన్ ఇది కాబట్టి ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి దాకా చూసేసి డెఫినెట్గా ఒక జాబ్స్కి అయితే అప్లై చేయండి. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. 40,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ పే చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ ఇంటర్ లేదా 12th పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి అన్నీ కూడా మీకు క్లియర్ కట్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. 10 మంది కూడా వీడియో హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ అనేది ఉంది. ఎంతమందికి తెలుసు డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. సో ఈ యొక్క ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రజెంట్ మనకి రైల్వే ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది కదా. సో దీనికి సంబంధించి కూడా మన యాప్లో ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. కేవలం 999 రూపీస్కే 1 year వ్యాలిడిటీ అనేది ఉంటుంది. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ అయితే ఉంటాయి. అండ్ అలాగే మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత మీకు ఇందులో కంటెంట్ అయితే ఉంది. సో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999 రూపీస్కే 1 year వ్యాలిడిటీ కాబట్టి సో మీకు ఇందులో ఫ్రీ వీడియోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్రజెంట్ ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది. దీనికి సంబంధించి కూడా ఫుల్ కోర్స్ అనేది మన యాప్లో అయితే అవైలబుల్ ఉంది. కాబట్టి వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇందులో మీరు కంటెంట్ అనేది చెక్ చేయండి. ఫ్రీ కంటెంట్ నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకొని వెంటనే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్అవుట్ చేయండి. గైస్, ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేసినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ నాన్ టీచింగ్ పొజిషన్స్కి ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అనేవి మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఉన్నాయి. సో మీకు అందరికీ కూడా తెలిసిందే. మన సొంత రాష్ట్రంలో కూడా మనము పోస్టింగ్ అయితే పొందొచ్చు అనమాట. ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ పోస్టులే కాకుండా మనకి వివిధ రకాల నాన్ టీచింగ్ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో విద్యాశాఖలో ఆ జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఇందులో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా కేవలం ఇంటర్మీడియట్ లేదా 12th అర్హతతో అప్లై చేసే జాబ్స్ గురించి మాత్రమే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ముందుగా మనము ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే చూద్దాం. అంటే క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్, ఎంత సాలరీ పే చేస్తారో అవన్నీ కూడా చూద్దాం. సో మనకి ఇక్కడ ఈ జాబ్ నోటిఫికేషన్లో జూనియర్ అసిస్టెంట్ అలాగే సీనియర్ అసిస్టెంట్ ఈ 2 రకాల జాబ్స్కి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ సీనియర్ సెకండరీ అంటే 10+2 ఇంటర్మీడియట్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఏ గ్రూప్లో మీరు ఇంటర్ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, సిఈసీ కానీ, హెచ్ఈసీ కానీ, ఎంఈసీ కానీ ఏదైనా పర్వాలేదు. మీరు ఎక్కడికించి ఇంటర్మీడియట్ అనేది పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో దాంతోపాటు మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. 35 words per minute సంబంధించి మీకు టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు ఇక్కడ ఏంటి అంటే కంప్యూటర్కి సంబంధించి వర్డ్ ప్రాసెసింగ్ అండ్ స్ప్రెడ్షీట్కి సంబంధించి సో నాలెడ్జ్ ఉండాలి. అంటే కంప్యూటర్కి సంబంధించి మనకి బేసిక్గా ఏదైతే ఎక్కువగా యూజ్ చేసేటువంటి సాఫ్ట్వేర్స్ ఉంటాయో ఎంఎస్ వర్డ్ కానీ, ఎంఎస్ ఎక్సెల్, సో వాటికి సంబంధించి మీకు మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. స్టెనోగ్రఫీ స్కిల్స్ కనుక ఉన్నట్లయితే యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. అది కాకపోతే మనకి మ్యాండేటరీ అయితే కాదు. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మాత్రం మినిమం 18 నుంచి మ్యాక్సిమం 27 years వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ కల్పిస్తున్నారు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకైతే. ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ పోస్టులకైతే ఏంటి అంటే 33 years వరకు ఛాన్స్ ఉంది. కాబట్టి సో ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీకు ఒకవేళ ఏజ్ లిమిట్ అనేది లేకపోతే ఇక్కడ 33 years వరకు ఛాన్స్ ఉంది కాబట్టి సో సీనియర్ అసిస్టెంట్ పోస్టులకి కూడా మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఈ జాబ్స్కి సంబంధించి కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఉండాలి, సేమ్ ఎలిజిబిలిటీ అనేది నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో ఈ యొక్క ఎలిజిబిలిటీ అంటే ఇంటర్మీడియట్ అనేది పాస్ అయిన సర్టిఫికేట్ కనుక కలిగి ఉన్నట్లయితే మాత్రం సో ఈ జాబ్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు.
జాబ్స్‌కి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఎవరైతే ఒక రిక్రూట్మెంట్‌కి అప్లికేషన్ పెడతారో, అప్లికేషన్ పెట్టినటువంటి క్యాండిడేట్స్‌లో అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి, వాళ్ళకి రిటన్ ఎగ్జామినేషన్ నిర్వహించేసేసి ఒక రిక్రూట్మెంట్‌కి అయితే ఎంపిక చేస్తారు. ఇక్కడ మనకేంటి అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇక్కడ నోటిఫికేషన్‌లో మెన్షన్ చేయలేదు. కాకపోతే ఏంటి అంటే మనకి నార్మల్‌గా ఈ యొక్క ఏదైతే ఎన్ఐటీస్ ఉంటాయో, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్‌కి సంబంధించి ఎక్కువగా నేను చూసినటువంటి వాటిలో ఇదే మనకి సిలబస్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్, అలాగే ఈ యొక్క జనరల్ అవేర్‌నెస్, ఈ యొక్క టాపిక్స్ మీద మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. నెగెటివ్ విధానం కూడా ఉంటుంది. 1/4 ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లోనే క్వెషన్స్ వస్తాయి. కేవలం సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అనేది టైపింగ్‌కి సంబంధించి కండక్ట్ చేసేసి ఈ వేకెన్సీస్‌కి అయితే ఎంపిక చేస్తారు. సో మీకు డీటెయిల్స్, సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అవన్నీ కూడా మనకి ఫర్దర్‌గా మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే చెక్ చేసుకోవచ్చు. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో అయితే ఇస్తాను. సో మనకి ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీగా అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే ఉండదు. ఒకే ఒక స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్‌కి అయితే ఎంపిక చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము అప్లై ప్రాసెస్ అయితే చూద్దాం. సో నేను మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ వెబ్సైట్లోనే నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ లింక్ అని చెప్పేసి ఉంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. అన్ని కూడా క్లియర్గా అయితే చెక్ చేయండి. సో ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ అయింది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనకి కిందికి స్క్రోల్ చేస్తే ఇక పోస్ట్ల డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ అన్నీ కూడా క్లియర్గా ఒకసారి చదవండి. సో చదివిన తర్వాత ఇక్కడ మనము అప్లికేషన్ అనేది ఇచ్చేయాలి. ఇక్కడ స్టార్ట్ అప్లయింగ్ ఆర్ లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ సైన్ అప్ ఉంటుంది. సో సైన్ అప్ పైన క్లిక్ చేసి ఫస్ట్ ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకుని మళ్ళీ లాగిన్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా మనము అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. అయితే మనం ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే సో మనకి May 8 వరకు అయితే టైం ఉంది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి. ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత కూడా మనము అప్లికేషన్ కాపీ ప్రింట్అవుట్ తీసుకొని మిగతా ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా సో అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి ఫీ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి ఇక్కడ మనకి పిన్ కోడ్తో సహా ఫుల్ అడ్రస్ అనేది ఇచ్చారు కదా, ద రిజిస్టర్ అని చెప్పేసి ఈ అడ్రస్కి మనము పోస్ట్ వాళ్ళ ద్వారా కూడా పంపాలి. అంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కూడా పంపించాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి ఆఫ్లైన్ అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ May 23 వరకు అయితే టైం ఉంది. సో ఇంకా చాలా టైం ఉంది కాబట్టి సో ముందుకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయండి. తర్వాత మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి అప్లికేషన్ అనేది పంపించేసేసేయండి. అయితే ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ చూసే ముందు ఈ జాబ్స్కి కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే సో చాలామంది ఇంకో మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఫీజు చూస్తారు. SC ST PWD వాళ్ళు 750, మిగతా వాళ్ళు 1500 రూపీస్ పే చేయాలి. ఇక్కడే చాలామంది ఏమనుకుంటారంటే సో ఇవన్నీ కూడా అయ్యే వ్యవహారాలు కాదు, సో ఇదంతా కూడా అయ్యేటట్టు అయితే కొడతలేదు, అంత ఫీ అమౌంట్ ఎందుకు కట్టడం అని చెప్పేసి సో నోటిఫికేషన్ అయితే పక్కన పెట్టేస్తారు. కాబట్టి చాలా తక్కువ మంది అప్లికేషన్ పెడతారు. కాబట్టి సో మీ కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టండి. ఎందుకంటే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి ఫస్ట్ పోస్టింగ్ మనకి సిల్చార్లో వస్తుంది. తర్వాత మనము ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అయితే ఉన్నాయి. ఫర్దర్గా ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇది 100% నేను గ్యారంటీ అయితే ఇస్తాను దీనికి. సో కాబట్టి సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం సో డెఫినెట్గా అయితే ట్రై చేయొచ్చు. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. వేకెన్సీస్ కూడా ఇక్కడ చూడండి, వేకెన్సీస్ ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ 3 ఉన్నాయి. కాకపోతే ఇక్కడ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. సో అవి 4 అంటే 7 ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఒక వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.